ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, శివకోడులో పర్యటిస్తారు. డిప్యూటీ సీఎం శివకోడులోని 2.0 కార్యక్రమాల ప్రారంభంతో పాటు బహిరంగ సభకు కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్లో ఏర్పాట్లు చేశారు. సభలో సుమారు 10,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా సన్నాహాలు చేశారు. పవన్ కళ్యాణ్ రాక కోసం గూడపల్లి, శివకోడులో ప్రత్యేక హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి విమానంలో బయలుదేరుతారు. 9:45 రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:10 మలికిపురం మండలం గూడపల్లిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 10:15 కేశనపల్లి వ్యూ పాయింట్ కు చేరుకుని శంకరగుప్తం మేజర్ డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. స్థానికంగా 20 మంది బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కొబ్బరి తోటలు దెబ్బతినేందుకు గల కారణాలపై చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కేశనపల్లి నుంచి శివకోడుకు 11:20 చేరుకుంటారు. శివకోడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత శివకోడులో సభాస్థలికి కోతవేటు దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. ఇక డిప్యూటీ సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యేక పాసులు ఇచ్చారు. పాసులు ఉన్న వారికి మాత్రమే ఆయా ప్రాంతాల్లో అనుమతించబోతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాల్లో జన సైనికులు భారీగా ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు.